హలో అండి. వెల్కమ్ టు మమ్మా వ్లాగ్స్. ఇది సాటర్డే వీడియో అండి. నిన్న వీడియోలో చెప్పాను కదండీ! దివాళీకి కాస్త హౌస్ క్లీనింగ్స్ అవి ఉన్నాయని. ఈరోజైతే కిచెన్ క్లీనింగ్‌తో మొదలుపెట్టానండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయితే దీపం పెట్టేసుకొని టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాను. లేకపోతే ఓపిక ఉండదండి. ఈ పని మొదలుపెట్టేసరికైతే 11 అయ్యిందండి. టిఫిన్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే స్టార్టింగ్‌లో బియ్యం ఆరబెట్టాను చూసారా? అదైతే కార్తీక మాసం వస్తుంది కదండీ! మనకి కార్తీక మాసం అంటేనే ముందుగా గుర్తొచ్చేది వరిపిండి ముగ్గులు, పిండి ప్రమిదలు, పిండి దీపాలు పెడతాం కదండీ! వాటి కోసం ప్రమిదలు చేయటానికి. సో, మరి క్లైమేట్ అయితే అప్పుడప్పుడు ఒక్కొక్కలా ఉంటుంది. అందుకే ముందైతే బియ్యాన్ని కడిగి ఆరబెట్టేశాను. అవి అక్కడ ఎండుతూ ఉంటాయి. ఇంక నా పని అవుతుంది. తర్వాత అయితే ఇంకా కిచెన్‌లోకొచ్చేసి స్టవ్ మీద అయితే రైసు, పప్పు పెట్టేశానండి. శనివారం కదా ఈరోజు. పెట్టేసి ఇంక మొదలుపెట్టానండి. ముందైతే పైపైన బూజులైతే దులిపేశాను. ముందు పైన సన్సైడ్ మీద సామాన్లయితే దించలేదండి. ఎందుకంటే మళ్ళీ సంక్రాంతికి డీప్ క్లీనింగ్ ఎలాగూ చేసుకుంటాం కదా! మొన్న దసరాకు కూడా చేశాను. అందుకే పెద్ద పట్లయితే లేవండి. కాకపోతే ఈ వంటగదిలో ఈ ప్లాస్టిక్ డబ్బాలవి తీసేద్దామని చెప్పేసి ముందుగా అయితే పట్లు దులిపేసుకున్నాక పేపర్లయితే మార్చేసుకున్నాను. పైన స్టీల్ డబ్బాలు ఉన్నాయి కదండీ! అవైతే మొన్నటి వరకు షోకే ఉంచాను. కానీ ఈసారి కింద డబ్బాల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్న పప్పులన్నింటినీ కూడా పైన స్టీల్ డబ్బాల్లో వేసేసానండి. సో, ఇవి మ్యాక్స్ తీద్దాం అనుకుంటున్నాను. కొంచెం మంచి డబ్బాలు అయితే పక్కన పెట్టాను. ఎందుకంటే అదునుకి అవే అవసరం అవుతాయి ఎప్పుడు ఏమేయాలో. పాప అయితే బుడ్డతో ఆడుకుంటుంది చూసారా పక్కన. తర్వాత ఇంకా సెకండ్ సెల్ఫ్‌లో పెట్టినవి స్టీల్‌వి అయితేనండి ఎక్స్ట్రా ఈ టీ గ్లాసులు, వాటర్ గ్లాసులు అవి ఉంటాయి కదండీ! అవైతే సెకండ్ సెల్ఫ్‌లో పెట్టానండి. యాక్చువల్లీ చాలా స్టీల్ సామాన్లు, ఇత్తడి సామాన్లు అయితే ఉన్నాయండి. పండగొచ్చిందంటే పండగ ఆనందం కన్నా ఈ సామాన్లు ఎలా క్లీన్ చేసుకోవాలన్న భయం పట్టుకునేది. సో, మొన్న క్లీన్ చేసేసి మొత్తం అన్నీ సర్దేసి అటక మీద అయితే పెట్టేశానండి. ఇప్పుడు పండగకైతే కాస్తేం చాలా పని తగ్గింది ఇత్తడి సామాన్ల వల్ల. అవి తోముకోవడమే ఒక ఎత్తు అయిపోయేది. ఈలోపు మా వారైతే నేను కూడా సర్దేస్తానని మధ్యలో వచ్చారు. కానీ చూసారా సెల్ఫ్ మొత్తం సర్దేశారు. అవైతే ఇవండి బుడ్డదానికి ఈ అంగన్వాడీలో పాల ప్యాకెట్లు అవి వస్తాయండి. పాల డబ్బాలు, పిండి ప్యాకెట్లు, తర్వాత మేము మంత్లీ తెచ్చుకునే సబ్బులు, లిక్విడ్స్ ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకున్నానండి. తర్వాత అయితే విస్తరాకులు కూడా తెప్పించి ఉంచానండి. కార్తీక మాసంలో భోజనాలు కాటికి ఉండాలి కదా! దానాలకి, భోజనాలకి పనికొస్తాయని విస్తరాకులు కూడా మొన్న మార్కెట్‌కెళ్తే మా వారు తెచ్చేశారు. తర్వాత ఇంకా ప్లాస్టిక్ డబ్బాలు మిగిలినవన్నీ అయితేనండి ఒక గోనుకైతే ఎత్తేసాను. ఇంకా బాలేనివన్నీ ఇంకా పాడేద్దాము లేదా అక్కడ పెట్టేస్తే ఎవరో ఒకరు తీసుకుంటారు బయట. ఇంకా అటుపక్క పనైతే అయ్యిందండి. ఇక ఈ కిచెన్ స్టాండ్ జోలికొస్తే ఇవి యువతల పక్క మేకులైతే కొట్టి పెట్టలేదండి. అడ్డుగా ఉంటుంది. కిచెన్ కొంచెం చిన్నగానే ఉందని. ఇటువైపు కిటికీలో అయితే సెట్ చేస్తాను అడ్డుండదని. సో, అది పీకడానికైతే అవ్వదు. గిన్నెలు తీసేసి కాస్త క్లీన్ చేసేసి తడిగుడ్డతో మళ్ళీ పొడిగుడ్డతో తుడిచేసి మళ్ళీ సామాన్లయితే సర్దేశానండి. ఆ పనైతే అయిపోయింది. ఇంకా ఈ కిచెన్ టైల్స్, ఈ ట్యాప్స్ ఇవి కూడా సబ్బుతో ఒకసారి రుద్దేశాను. ఇవైతే మనం ఎప్పటికప్పుడు చేసేసుకుంటే అంత జిడ్డు పట్టదండి. ఇప్పుడైతే నాకు బాగానే ఉన్నాయి. జస్ట్ అలా ఒకసారి రుద్దితే సరిపోయింది. అవన్నీ క్లీన్ చేసేసాను. తర్వాత వాటర్తో కౌంటర్ టాపు ఇవన్నీ కూడా క్లీన్ చేసాక ఇంకా కింద బియ్యం డబ్బాలు, ఇంకా రోజు వాడుకునే తపాలు అవి కూడా ఉన్నాయండి. అక్కడ కూడా పట్టలు దులిపేసి కింద అయితే క్లాత్తో తుడిచేశాను. తర్వాత అవన్నీ సర్దేశాను. ఇంకొకటి ఏంటంటేనండి ఈరోజు శనివారం కదండి, గుడికైతే వెళ్తాం వీలైనప్పుడు వెళ్ళాను. ఈరోజు కూడా మా వారు వెళ్దామన్నారు. నేనైతే వద్దులే ఇంత అలసిపోయాను కదా, ఉండిపోతాను అందాం అనుకున్నాను కానండి, ఇంత పని చేసి అలసిపోయిన తర్వాత అలా బయటికి వెళ్తే ఆ రిలీఫ్ వేరండి. ఈరోజు ఎలాగూ నాకు నైట్కి వంట పని కూడా లేదండి. మార్నింగ్ది రైస్, నెక్స్ట్ సాంబారు కూడా ఉంది కొంచెం. అలాగే ఫ్రిడ్జ్లో ఇడ్లీ రుబ్బు ఉంది, టొమాటో చట్నీ కూడా ఉంది మార్నింగ్ చేసింది. వంట పని కూడా లేదు. కాస్త ఈ క్లీనింగ్స్ అయిపోతే సర్లే అలా ఇంకా బయటికి వెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి రెడీ అయిపోయానండి. ఫైనల్లీ నా కిచెన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చూస్తారు కదా, పనిలో పట్టి టీ కూడా తాగలేదండి. సో, ఫ్రెష్ అయిన తర్వాత ఒక టీ అయితే పట్టుకున్నాను. అలా టీ తాగేసి అయితే ఇంక గుడికి బయలుదేరానండి. ఈరోజు గుళ్ళో ఏవో విశేష పూజలు జరిగాయండి. నిజంగా అలసిపోయాను అని ఇంటి దగ్గర ఉండిపోతే మాత్రం ఇదంతా మిస్ అయిపోదునండి. ఈరోజు మనకి చాతుర్మాస వ్రతం ఉంటుంది కదండి, 4 నెలల పాటు వస్తుంది.
కానీ ఈ టెంపుల్‌లో ఏంటంటే ఆ 4 నెలల వ్రతాన్ని కాకుండాను ఈ 16 రోజులు వ్రతంగా చేస్తారటండి. 16 రోజులు నిర్వహిస్తారట. ఇది ఆఖరి రోజటండి. మేము వెళ్ళేసరికి డోర్‌లయితే వేస్తున్నాయండి. టెంపుల్‌లో కూర్చున్నాము. విష్ణు సహస్రనామం ప్లే అవుతుంది. అలా నారాయణ నామం చెప్పుకుంటూ కూర్చున్నాము. ఒక్కసారిగా భగవంతుడి తలుపులు తీసేసరికండి చుట్టూ దీపాలంకరణలో ఆ స్వామివారి వెలుగు చూడాలండి. ఆ కిరీటాలు, ఆభరణాలు మధ్య స్వామివారి మొఖం మెరిసింది కదా! ఈ మధ్యనే మేము తిరుపతి సుప్రభాత సేవ దర్శనానికైతే వెళ్ళామండి. అప్పుడు నేను అయితే ఎంత మొదటి గడప నుంచి చూసాము ఆ స్వామివారిని. ఆ రోజైతే నేను ఎంత ఎమోషన్ అయ్యానో ఈరోజు కూడా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయండి. అంటే వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు చూసినా అంతే గాని ఈరోజు అన్ని దీపాల వెలుగులో మాత్రం స్పెషల్‌గా చేశారు. అలంకరణ అది కూడా చాలా బావుందండి. ఒకవేళ నేను ఇంటి దగ్గర ఉంటే మాత్రం మిస్ అయిపోదును. ఇంకా దైవ దర్శనం తర్వాత అక్కడ ప్రసాదం ఏదో పంచారండి. మినప్పిండి పిండి ప్రసాదం ఏదోనండి. సున్నుండలా ఉంది. కాకపోతే పొడి. ఆ తర్వాత అందరినీ కూర్చోబెట్టి ప్రసాదాలు కూడా వడ్డించారండి. అర్చక స్వాములు అదే చెప్తున్నారు. ఈరోజు మీరు అదృష్టవంతులు టెంపుల్‌కి అయితే వచ్చారు. ఎప్పుడు ఇలా చేయలేదు అని చెప్పేసి చిన్న చిన్న అరిటాకులు వేసి ప్రసాదం కూడా పెట్టారండి. పులిహోర, పరమాన్నం, తర్వాత కదంబం ఉంటుంది కదండీ! కదంబం తర్వాత నెక్స్ట్ బూందీ అనుకుంటాను. ఈ ప్రసాదాలన్నీను. నాకెలా అనిపించిందంటే బాగా అలసిపోయావు కదా! ప్రశాంతంగా కూర్చొని తిను అన్నట్టుగా ఉందండి. చక్కగా ప్రసాదం అయితే తినేసి ఇంకైతే రిటర్న్ అయిపోయామండి. ఆ టెంపుల్ ఆ టైంలో ఆ వ్యూ ఇంకా దైవ దర్శనం ఇంక నేను మాటల్లో చెప్పలేను. ఉదయం నుంచి చేసిన పని, అలసట అంతా కూడా పోయిందండి. అంత బావుంది. ఈరోజైతే మాత్రం చాలా బాగా గడిచిందనే అనుకోవాలి టెంపుల్‌కి రావటం. అంతేనండి ఇవాల్టి వ్లాగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.